Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. సో ఏపీపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి సంస్కరణలను తీసుకురాబోతా ఉంది ఏపీపీఎస్సి. ఆ సంస్కరణలకు సంబంధించి ఆ రిఫార్మ్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే దానిలో వన్ ఆఫ్ ది రిఫార్మ్ వచ్చేసి సిలబస్ని మార్చబోతూ ఉన్నారు. సో ఆ సిలబస్కి సంబంధించి కూడా కమిటీ వేశారు. సో ఆ కమిటీ ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ రిపోర్ట్ని ఏపీపీఎస్సి వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా పంపడం జరిగింది వారి యొక్క ఆమోదం కోసం. సో అది ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ పైన ఎగ్జామ్ పెట్టేటువంటి ఆలోచనలో మనకి ఏపీపీఎస్సి వారు ఉన్నారు అనేటువంటి అంశం తెలియవస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసాం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ప్రిలిమ్స్ నిర్వహించారో ఆ ప్రిలిమ్స్లో కూడా సిలబస్ మార్పులు చేసి తీసుకొచ్చారు. సో దానిలో ప్రిలిమ్స్లో ఒక పేపర్ పెట్టి 150 మార్క్స్కి ఒక పేపర్ పెట్టారు. సో 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిలబస్ని 5 పార్ట్స్గా చేశారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హిస్టరీ ఒక పార్ట్, పాలిటీ ఒక పార్ట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పెషల్గా కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఇచ్చారు. 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చారు. సొసైటీకి సంబంధించి 30 క్వశ్చన్స్, దాంతోపాటు జియోగ్రఫీకి సంబంధించి 30 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అంటే సిలబస్ ఇక్కడ ఏం చేశారు అంటే అంటే ఒక 5 పార్ట్స్గా చేశారు. సో జనరల్ స్టడీస్ని 5 పార్ట్స్గా చేసి ఒక్కొక్క పార్ట్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అట్లా 5 పార్ట్స్ నుంచి 5 30s 150 క్వశ్చన్స్ ఇవ్వటం. ఆ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఎగ్జామ్ని నిర్వహించారు గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ని. అంటే మనం చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ అండ్ సొసైటీ సంబంధించి ఈ విధంగా ఎగ్జామ్ని సెగ్రిగేట్ చేసి పార్ట్స్ పెట్టారు. ఇదే తరహాలో గతంలో యాక్చువల్గా ఇనిషియల్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1ని కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్గానే పెట్టాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. కాకపోతే అది తక్కువ టైంలో సిలబస్ చేంజ్ తీసుకొచ్చారు ఆ టైంలో. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేసి ఏపీపీఎస్సి వారు మళ్ళీ ఆలోచన చేసి ఏదైతే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పాత పద్ధతి ఉందో, అంటే పాత పద్ధతి 2 పేపర్స్ ఉండేవి. లైక్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉండేది. ఒక్కొక్క పేపర్ 120 మార్క్స్కి ఉండేది. టోటల్గా 2 పేపర్స్ కలిపి 240 మార్క్స్కి ఎగ్జామ్ని నిర్వహించేవారు. అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరిగేది, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకొక ఎగ్జాము జరిగేది. 2 పేపర్లు నిర్వహించేవాళ్ళు. అంటే ఇనిషియల్గా 23 నోటిఫికేషన్ ఇవ్వకముందు గ్రూప్ 2 తరహాలోనే ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ఆలోచన చేశారు. బట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్కి తక్కువ టైం ఉందనేటువంటి సందర్భాన విద్యార్థుల యొక్క డిమాండ్స్ మేరకు పాత పద్ధతిలోనే, అంటే 2 పేపర్ల పద్ధతిలోనే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అదే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 2 పేపర్స్ కాకుండా సింగిల్ పేపర్ని పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది ఏపీపీఎస్సి వారు. సో 2 పేపర్స్ తీసేసి దాని స్థానంలో ఒకే పేపర్ని పెట్టి ఆ పేపర్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ని పెట్టి 150 క్వశ్చన్స్ ఇచ్చి ఆ 150 క్వశ్చన్స్ కూడా 5 పార్ట్స్గా డివిజన్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే భారత చరిత్ర, ఇండియన్ హిస్టరీ, భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ అండ్ భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక, ఇండియన్ ఎకానమీ అండ్ భారతీయ ప్రపంచ భూగోళ శాస్త్ర సాంకేతిక పర్యావరణం, ఇట్లా ఇదొక పేపర్, కరెంట్ అఫైర్స్ ఒక పేపర్ పెట్టి మొత్తంగా 150 క్వశ్చన్స్ని ఇచ్చి 150 క్వశ్చన్స్ ఇచ్చి 150 మినిట్స్ 150 మార్క్స్ దీంతో ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానితో పాటు స్క్రీనింగ్లో 1/3 నెగిటివ్ మార్కులను కూడా పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే గతంలో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో దానిలో 2 పేపర్స్ ఉండేవి. 120 మార్క్స్కి 2 పేపర్స్ ఉండేవి. దాని స్థానంలో ఆ సిలబస్ అంతా కూడా మర్జ్ చేసి 5 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క పార్ట్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఇస్తూ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్కి పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అంతా కూడా రెడీ అవ్వటం జరిగింది. క్లియర్. ఇంకొక రిఫార్మ్ మనం చూసుకున్నట్లయితే, అంటే గతంలో
కొన్ని కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనకి యూపీఎస్సిలో మెయిన్స్లో ఇంగ్లీష్ అదేవిధంగా ఒక రీజనల్ లాంగ్వేజ్ పేపర్స్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయో, అట్లా ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉండేవి. సో దాని స్థానంలో ఆ రెండు పేపర్స్ కలిపి ఒకే పేపర్గా పెట్టి దానిలో పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టి పార్ట్ ఏలో ఇంగ్లీష్ పార్ట్ బిలో తెలుగు పెట్టి టోటల్గా రెండు పేపర్లు కలిపి 150 మార్క్స్కి పెట్టి టోటల్గా రెండు పేపర్లను 150 మార్క్స్కి పెట్టి, అంటే ఇంగ్లీష్ సపరేట్ పేపర్ ఉండేది, తెలుగు సపరేట్ పేపర్ ఉండేది, రెండు మెర్జ్ చేసి 150 మార్క్స్కి పెట్టి 150 మార్క్స్లో పార్ట్ ఏమో 75 మార్క్స్కి ఇంగ్లీష్ని టెస్ట్ చేస్తారు, పార్ట్ బిలో 75 మార్క్స్కి తెలుగుని టెస్ట్ చేసేటువంటి ఆలోచన బోర్డు వారు చేస్తూ ఉన్నారు. క్లియర్. ఇంకా దాని తర్వాత ఏదైతే ఇంకొక అంశాన్ని పొందుపరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రశ్నపత్రం 75 మార్కుల చొప్పున రెండు విభాగాలుగా పెట్టి ప్రతి విభాగంలో 30 మార్క్స్ రావాలి అనేటువంటి ఒక నిబంధనను కూడా పెట్టబోతూ ఉన్నారు. అంటే పార్ట్ ఏలో మినిమం క్వాలిఫైయింగ్ అవ్వాలంటే 30 మార్క్స్ రావాలి, పార్ట్ బిలో కూడా 30 మార్క్స్ రావాలి అనేటువంటి ఒక నిబంధన పెడుతూ ఉన్నారు. అఫ్కోర్స్ మనకు తెలిసి ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ అని. సో ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ర్యాంకింగ్లో పరిగణించారు, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అని మనకు తెలుసు. క్లియర్. సో ఇప్పుడు జస్ట్ మెర్జ్ చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే టోటల్గా ఏపీఎస్సి గ్రూప్ 1లో 5 పేపర్స్ మాత్రమే పెట్టి ఒక్కొక్క పేపర్కు 150 మార్కులను పెట్టబోతూ ఉన్నారు. ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు పెట్టి 5 పేపర్లకు 750 మార్కులకు యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఉండే విధంగా చర్యలను తీసుకుంటా ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంటర్వ్యూ పరంగా చూసుకుంటే ఇంటర్వ్యూ యథావిధిగా ఉండబోతూ ఉంది. సో ఇంటర్వ్యూకు 75 మార్కులను కేటాయించడం జరిగింది. సో ఇది కొత్తగా తీసుకురాబోతున్నటువంటి మార్పులు ఏపీఎస్సి గ్రూప్ 1 సంబంధించినటువంటి. సో ఫైనల్గా ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉండవు, ఒకటే పేపర్ ఉంటుంది, 150 మార్క్స్ గాను. దాంట్లో 5 సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తాం. సో మెయిన్స్లో కంపల్సరీ పేపర్స్ 2 రాయాల్సి ఉంటుంది. దాన్ని 2 పేపర్లను సింగిల్గా మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి 2 పార్ట్లు, పార్ట్ ఏ పార్ట్ బి పెడతారు. పార్ట్ ఏలో ఇంగ్లీష్ 75 మార్క్స్, పార్ట్ బిలో తెలుగు 75 మార్క్స్. బట్ దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి ఇవి దీనిలో 75కి 30 మార్క్స్ రావాలి, మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే. దాని తర్వాత రిమైనింగ్ 5 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్సే. సో ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 750 మార్క్స్, 5 పేపర్స్ కాబట్టి 5 ఇంటూ 150 750 మార్క్స్ టోటల్గా. ఇంకా మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ అదేవిధంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 యొక్క ప్యాటర్న్. సో ఆల్రెడీ గ్రూప్ 2 ప్యాటర్న్ ఇటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు. ఏదైతే మొన్న పోయినసారి గ్రూప్ 1 గ్రూప్ 2 నిర్వహించారో ప్రిలిమ్స్ మెయిన్స్ అదే ప్యాటర్న్లో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు, అదే సిలబస్తో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే వెంటనే మన రావుస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు రావుస్ అకాడమీ యాప్ని కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో దాంతోపాటు మన ఫేస్బుక్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఫాలో అయ్యి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఓకే. సో దాంతోపాటు మన ప్లాట్ఫామ్లో యూపీఎస్సి, ఏపీఎస్సి, టీజీపీసీ సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ లాంచ్ చేస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ న్యూ బ్యాచెస్ని వచ్చే మండే నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే అడ్మిషన్ తీసుకొని మీ యొక్క కళలను సాకారం చేసుకోండి. ఆల్వేస్ రావుస్ విల్ బీ విత్ యూ టు సపోర్ట్ టు అచీవ్ యువర్ డ్రీమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.